Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ కు వాలంటీర్ల షాక్, ఏకంగా హైకోర్టులో పిటిషన్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు ప్రభుత్వానికి వాలంటీర్లు మరో షాక్ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై వాలంటీర్లు గుంటూరు పిఎస్లో ఫిర్యాదు చేశారు. దీనిపై గుంటూరు కోర్టులో కేసు నడుస్తోంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాజాగా ఈ కేసును ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. దీనిని సవాల్ చేస్తూ వాలంటీర్లు హైకోర్టును ఆశ్రయించారు. గత వైసీపీ ప్రభుత్వంలో విపక్ష నేతగా ఉన్న పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 30,000 మంది యువతులు, మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణమని సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై వాలంటీర్లు గుంటూరు పిఎస్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ కేసు విచారణ గుంటూరు 4వ అదనపు జిల్లా కోర్టులో జరుగుతోంది. అయితే తాజాగా ప్రభుత్వం ఈ కేసును ఉపసంహరించుకుంటూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో వాలంటీర్లకు షాక్ తగిలింది. దీనిపై స్పందించిన వాలంటీర్లు పవన్ కళ్యాణ్పై కేసు పునర్విచారణకు హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. అప్పట్లో పవన్పై ఫిర్యాదు చేసిన 2 మహిళా వాలంటీర్లు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రముఖ న్యాయవాది జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్ వాలంటీర్ల తరఫున ఈ పిటిషన్ దాఖలు చేశారు. అధికారం అడ్డం పెట్టుకుని కేసులు ఉపసంహరించుకోవడం సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకమని పిటిషనర్లు ఆరోపించారు. త్వరలో ఈ కేసు హైకోర్టులో విచారణకు రానుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఏ కారణం చూపకుండా పవన్ కళ్యాణ్పై కేసు ఉపసంహరించుకుందని వాలంటీర్లు తమ పిటిషన్లో పేర్కొన్నారు. విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు మాత్రమే చేయదగిన పనిని గుంటూరు 4వ అదనపు జిల్లా కోర్టు కేసు ఉపసంహరించడం చట్టవిరుద్ధమని వాలంటీర్లు ఆరోపిస్తున్నారు. గుంటూరు జిల్లా కోర్టు పరిధి దాటి పవన్ కళ్యాణ్పై కేసు ఉపసంహరణకు అనుమతి ఇచ్చిందని వారు ఆరోపిస్తున్నారు.